ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది బ్రహ్మము మాత్రమే. బ్రహ్మము యొక్క సంకల్పము సత్యమైనటువంటి సంకల్పము. ఈ దేహాత్మబుద్ధితో కలిగిన ఈ జీవుని యొక్క సంకల్పము మిథ్యా సంకల్పము. ఈ జీవుని యొక్క సంకల్పాలన్నీ అసత్య సంకల్పాలు, అవేమి సత్యమైన సంకల్పాలు కావు. ఆత్మకి కూడా ఒక వృత్తి ఉంటుంది, అది జ్ఞానవృత్తి. ఆ జ్ఞానవృత్తి యొక్క సంకల్పముతో అది తన్ను తాను తెలుసుకుంటుంది. నేనున్నాను నేనున్నాను అన్నటువంటి అహం స్ఫురణగా అది నిలుస్తుంది. కానీ ఈ జీవుని యొక్క వృత్తులు అంటే ఈ సంకల్పాలు మిథ్యా సంకల్పాలు. ఈ జీవ భావనతో అంటే నేను అంటే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవునికి కలిగినటువంటి సంకల్పాలు అంటే ఆలోచనలు లేదా వృత్తులు, ఇవన్నీ అసత్య సంకల్పాలు, అసత్య వృత్తులు. అంటే అసత్యము అంటే ఇక్కడ లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. ఇవి నిజమైనటువంటిది కాదు. ఈ ఆలోచనలు కానీ, ఈ వృత్తులు కానీ, ఈ సంకల్పాలు కానీ, ఇవన్నీ వచ్చి పోయేటువంటివి, పేక మేడలు లాంటివి. ఎప్పుడైనా కూలిపోతాయి. అంటే శాశ్వతమైన సంకల్పాలు కావు. ఇప్పుడు ఒక సంకల్పం పుడితే అది మరుక్షణము ఆ సంకల్పము నశిస్తుంది. అంటే ఆ చావు పుట్టుకలు ఆ జీవుని చేతిలో లేవు. కానీ బ్రహ్మము యొక్క సంకల్పము శాశ్వతమైనటువంటిది, అనంతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. కేవలము ఆ జ్ఞాన వృత్తి ఉండటం వల్ల ఆత్మ ఎప్పుడు తన్ను తాను మర్చిపోదు, తన్ను తాను నిత్యం తెలుసుకుంటూ ఉంటుంది. మరుపు లేనటువంటిది ఆ ఆత్మ. ఆ జ్ఞాన వృత్తి ఉండటం వల్ల ఆ ఆత్మకి ఆ మరుపు రాదు. కానీ ఇక్కడ ఈ జీవునికి అంతా మరుపే. ఈ ఆత్మ మీతోటి నాతోటి సంబంధం లేకుండా, ఈ గాలి నిప్పు తోటి సంబంధం లేకుండా, ఈ సూర్యుడు చంద్రుడితోటి సంబంధం లేకుండా, ఈ గాలి నిప్పు నీరు ఆకాశము భూమి తోటి సంబంధం లేకుండా, అలాగే ఈ కర్మ సిద్ధాంతం కర్మలతోటి పుణ్యకర్మ అని, పాపకర్మ అని, వికర్మ అని, అకర్మ అని, ఈ జన్మలని, చావులని, పుట్టుకులని వీటితోటి సంబంధం లేకుండా, అలాగే అదృష్టమని, దురదృష్టమని, జయమని, అపజయమని వీటితో కూడా సంబంధం లేకుండా, అంటే ఈ భౌతిక విషయాలతోటి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది. అదే బ్రహ్మము, అదే ఆత్మ, అదే గురువు, అదే మౌనము. అంటే ఉన్నది ఒకే ఒక సద్వస్తువు, ఉన్నది ఒకే ఒక ఆత్మ. దాన్ని తప్పించి మిగతావన్నీ మిథ్యే, స్వప్నంతో సమానం. బ్రహ్మముకు భిన్నంగా ఏదైనా ఒక వ్యక్తిని చూసామో, ఒక వస్తువుని చూసామో అనుకోండి. బ్రహ్మముకు భిన్నంగా ఏదైనా ఒక పదార్థము చూసామో అనుకోండి, అది దుఃఖ కారణం అవుతుంది. ఎందుకంటే ఉన్నది బ్రహ్మము, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అదే ఆత్మ, అదే నీ స్వరూపంగా ఉన్నది. ఉన్నది భగవంతుడు ఒక్కడే. అన్ని కాలాల్లోనూ అసలు మనము లేము. చిక్కంతా ఎక్కడొచ్చిందంటే భగవంతుడితో పాటు మనం కూడా ఉన్నాము అని అనుకుంటున్నాము. నిజానికి మనము లేము, ఉన్నది భగవంతుడు మాత్రమే. ఏ కాలంలోనూ మనం లేము, కానీ భగవంతుడు అన్ని కాలాల్లోనూ ఆయన ఉన్నాడు. అది తెలియకపోవటం వల్ల ఈ అహంకారం ఏర్పడుతుంది. అంటే ఆ భగవంతుడి మీద సరైన విశ్వాసం ఉంటే మన మనస్సును తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెడితే, అంటే ఆ పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడితే భగవంతుడి మీద, అప్పుడు మన యొక్క వ్యక్తి భావన నశిస్తుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో. ఎప్పుడైతే వ్యక్తి భావన నశించిందో ఆ దేహాన్ని కేంద్రంగా పెట్టుకొని నీకు తలంపులు రావు. అవి వచ్చినా నిన్ను బంధించే తలంపులు కావు. ఏదైతే నేను నేను అంటున్నామో ఈ దేహానికి పరిమితమైన నేను ఏదైతే నేను అంటున్నామో
అంటే ఈ నేను అనేటప్పటికీ నీకు ఏ దేహమైతే స్ఫురిస్తుందో, ఏ అహంభావమైతే స్ఫురిస్తుందో, ఏ బుద్ధి అయితే స్ఫురిస్తుందో, ఈ నేను అంటే నీకు ఈ దేహ భావన కలుగుతుందిగా. ఈ నేనుని తీసుకెళ్ళి ఆ భగవంతుని యొక్క పాదాల దగ్గర పెడితే, ఆ పాదాల యందు నీవు పరిపూర్ణ విశ్వాసంతో ఆ నేనుని తీసుకెళ్ళి సమర్పిస్తే, ఈ జీవుడు త్రిగుణాల్లోంచి బయటపడతాడు. వ్యక్తి భావనలోంచి ఈ జీవుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో బయటపడతాడు. ఈ గుణాలే నీకు వ్యక్తి భావనని కలగజేస్తాయి. ఇక్కడ భగవంతుడు అంటే ఎవరో కాదు, నీ ఆత్మే నీ దైవము, నీ ఆత్మే నీ గురువు. ఎందుకంటే భగవంతుడు అనేవాడు రూపరహితుడు, ఫామ్లెస్, నేమ్లెస్. కానీ ఈ జీవుడికి నామబుద్ధి, రూపబుద్ధి ఉన్నది. అంటే ఈ రూపబుద్ధి, నామబుద్ధి నశించకుండా నీకు సత్యజ్ఞానం కలగదు. సత్యజ్ఞానము కలగకపోతే స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖము లేదు. నిజానికి నీవు స్వేచ్ఛగా ఉన్నావు, నీవు దుఃఖరహితుడివి, నీవు శాంతి స్వరూపుడివి. కానీ ఈ నామబుద్ధి, ఈ రూపబుద్ధి నీకు ఉందని అనుకుంటం వల్ల నీవు ఈ స్వేచ్ఛకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఈ శాంతికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, నీ స్వరూపానికి నీవు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ దేహము ఉండగానే నీకు ఈ రూపబుద్ధిలోంచి, ఈ నామబుద్ధిలోంచి, ఈ త్రిగుణాల్లోంచి విడుదల పొందాలి. అది కేవలము ఆత్మ అనుగ్రహం చేతనే అది ఏర్పడుతుంది. పరమాత్మ ఒకటిగానే ఉన్నాడు, రెండుగా ఎప్పుడూ లేడు. నిజానికి ఈ జీవుడు కూడా ఒకటిగానే ఉన్నాడు, కానీ రెండుగా ఉన్నాము అని అనుకుంటున్నాడు. అక్కడి నుంచి వస్తుంది ఈ మాయ అంతా. ఎప్పుడైతే ఈ ద్వంద్వ భావం ఏర్పడిందో అప్పుడు కోరిక మొదలవుతుంది. రెండు ఉంటే కోరిక, రెండు ఉంటే గౌరవము, రెండు ఉంటే భయము, రెండు ఉంటే పుట్టుక, రెండు ఉంటే చావు, రెండు ఉంటే సంసారము. ఈ రెండులోంచే వస్తున్నాయి, ఒకటి నుంచి ఎప్పుడూ రాదు. అందుకే కృష్ణుడు అంటాడు, గౌరవము అగౌరవము ఇవన్నీ జీవలక్షణాలు. అసలు ఇతరులే లేని వాడికి గౌరవం ఏంటి, అగౌరవం ఏంటి? అహంకారానికే ఈ గౌరవము అగౌరవము. అసలు ఆత్మకు గౌరవము ఏంటి, అగౌరవము ఏంటి? ఎందుకంటే ఆత్మకి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. అహంకారం ఉంటే సకలము ఉంది, లోకము ఉంది, నువ్వు ఉన్నావు. అహంకారం ఉంటే నేనున్నాను, అహంకారం ఉంటే పుణ్యం ఉంది, అహంకారం ఉంటే పాపం ఉంది. ఆత్మకి అసలు ఏదీ లేదు. ఇట్ ఈజ్ అబౌవ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్ట్రగుల్స్. రెండవది ఉంటేనే గౌరవము అగౌరవము, లాభము నష్టము, జయము అపజయము, అనుకూలము ప్రతికూలము ఇవన్నీ ఏర్పడతాయి. ఆత్మకు ఇతరులే లేనప్పుడు వీటికి గురించిన బాధే లేదు. ఈ స్ట్రగుల్స్ అన్నీ ఈ జీవుడికే. అందుకే భగవాన్ అంటాడు, అసలు నీ కర్తవ్యము ఉండటమే, ఇదిగా అదిగా ఉండటం కాదు. నేనైన నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది అంటారు. నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి. నిశ్చలత అంటే ఏమిటంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట. ఏ రూపమైన నామమైన చిక్కును తెచ్చిపెడుతుంది. అదే ఇందాక మనం అనుకున్నది, ఈ నామబుద్ధి, ఈ రూపబుద్ధి ఇదంతా నీకు చిక్కును తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నేను ఫలానా అనే భావాన్ని మనం విడిచిపెట్టాలి. ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంటారు భగవాన్ రమణులు. అంతకన్నా తేలికమైనది ఏమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందడం అన్నిటికన్నా తేలిక అని కూడా చెప్తారు. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటము అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు. ఎందుకంటే తన గురించి ఎరుక నిశ్చలము, నిర్మలము, మనోవ్యాకులతన నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది. హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అంటారు భగవాన్ రమణులు.
అదే నీవు. ఏది ఉన్నది లేదు అని అనుకోకుండా, దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే. అదొక్కటే సత్యము. ఎందుకంటే ఉన్నది ఆత్మ ఒక్కటే కాబట్టి, ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది పరబ్రహ్మము మాత్రమే, ఉన్నది మౌనము మాత్రమే. కాబట్టి రెండవది లేదు. ఆత్మకి అన్యంగా ఏదీ లేదు. ఆత్మస్థితిలో అంతా జ్ఞానమయంగా ఉంటుంది. దేహము కూడా ఆత్మే, ప్రపంచం కూడా ఆత్మే, కనిపించే ఈశ్వరుడు కూడా ఆత్మే. దానికి జీవజగత్తు ఈశ్వరులు కూడా ముగ్గురు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులు అంటారు భగవాన్ రమణుడు. అంతా భ్రమ. అర్థముగా ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే. నేను అనే దేహబుద్ధి, ఇప్పుడు నేను అంటే ఈ జీవుడికి ఏమి కలుగుతుంది? ఒక దేహ భావన కలుగుతుంది కదా. ఆ నేను అనే ఆ మొదటి తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము. అదియే మౌనం. ఆ దేహ భావన కించిత్తు కూడా లేని స్వరూపము ఏదైతే ఉన్నదో దానినే మౌనము అంటారు. నిజమైన మౌనము అదే. మాట్లాడకుండా ఉండటము మౌనము కాదు. దేహ భావన పూర్తిగా నశించిన మనస్సు, అదినే మౌనము అంటారు. అందుకే గురువుగారు మౌనమే శరణ్యము అంటారు. ఇక్కడ నీ ఆత్మకి నీవు శరణుజొచ్చుతున్నావు అని అర్థం. కాబట్టి ఆత్మస్థితిలో నేను స్వరూపమే, జగత్తు నా స్వరూపమే, ఈశ్వరుడు నా స్వరూపమే, సకలము ఆత్మస్వరూపమే. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.